తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతానికైతే వైఎస్ వివేకానంద భార్య సౌభాగ్యమ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో అనేకమైన అంశాల గురించి ఆవిడ పేర్కొన్నారు. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఆవిడ ముఖ్యంగా దీని యొక్క ప్రస్తావన అయితే ఈ లేఖలో రాశారు. మనం చూసుకున్నట్లయితే 2019లో జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదనతో ఉన్నావో అని చెప్పేసి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత బాధతో ఉన్నారో, ఎంత మనోవేదనతో ఉన్నారో, 2019లో కూడా వివేక హత్య తర్వాత, వివేక చనిపోయిన తర్వాత తండ్రిని కోల్పోయిన మనోవేదనతో సునీత కూడా అలాగే ఉందని చెప్పేసి ఆవిడ లేఖలో పేర్కొన్నారు. సో ఇక అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాయి, కానీ వీటన్నిటి గురించి కూడా నువ్వు పట్టించుకోవట్లేదని చెప్పేసి బహిరంగమైన లేఖ రాశారు. అప్పటి నుంచి జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, అటుపక్క కొంతమందికి ఎవరైతే హత్యలు భాగమైన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నారో అని చెప్పేసి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఆవిడ లేఖ రాశారు. ఈ లేఖలో మరీ ముఖ్యంగా ఈ యొక్క హత్య గురించి, హత్య ఎవరు చేశారు, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎలా ఆపద నుంచి కాపాడుతున్నారు అనే విషయాన్ని కూడాను ఆవిడ లేఖలో పేర్కొన్నారు. అలాగే మన కుటుంబంలోని వారే హత్యకు కారణం అనే విషయం మనందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు అని చెప్పేసి ఆవిడ లేఖలు రాశారు. అలాగే హత్యకు కారణమైన వాళ్ళకు నువ్వు రక్షణ కల్పించడం, రక్షణగా ఉండడం అనేది సరైన పని కాదు, అంటే హత్య చేసిన వాళ్ళు నీ వెనకే ఉన్నారని చెప్పేసి ఆవిడ లేఖలో కూడా పేర్కొన్నారు. హత్యకు కారణమైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉన్నావు, నిన్ను సీఎంగా చూడాలని మీ చిన్నాన్న ఎంతో అన్ని విధాలా ప్రయత్నించారు, మీ చిన్నాన్న కళ నిన్ను సీఎంగా చూడడం అనేది కూడా ఆవిడ లేఖలో పేర్కొన్నారు. ఇక నీ పత్రిక, నీ టీవీ ఛానల్, అలాగే సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంగా మాట్లాడుతున్నాయి ఈ హత్య గురించి. దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది కూడా అందరికీ తెలిసి కూడా ఈ యొక్క సోషల్ మీడియా మాధ్యమాలు కానీ, నీ యొక్క టీవీ ఛానల్ కానీ, నీ యొక్క పత్రిక కానీ కొంతమేర విషప్రచారం చేస్తున్నారు అన్నట్లుగా కూడా ఆవిడ లేఖలో రాశారు. చెప్పలేని విధంగా హననం చేయడం ఇది నీకు తగునా, అంటే ఇలాంటి పరిణామాలన్నీ కూడాను ఇట్లా మాడ్యులేట్ చేయడం, లేదంటే పేపర్ కానీ, టీవీ కానీ, సోషల్ మీడియా కానీ, అంటే జగన్కి సొంతవి కావడం, వాటిలోనూ వివేక హత్యపై అనేకమైన కొంతమేర చర్చలు నడవడం అనేది ఇవన్నీ సరికాదని చెప్పేసి ఆవిడ లేఖలో పేర్కొన్నారు. అలాగే న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెలు ఎవరైతే ఉన్నారో షర్మిల కానీ, సునీత కానీ, వీళ్ళిద్దరిని కూడాను ప్రస్తుతానికి నీ పార్టీ వర్గాలు కానీ నువ్వు కానీ హేళన చేయడం అనేది సరికాదని ఆవిడ లేఖలో పేర్కొన్నారు. నిందితులు నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది జిగిదారంటే నీకు మాత్రం పట్టడం లేదు, అంటే నిందలు మోపుతున్నారు, అలాగే కొంతమేర దాడులు చేయడానికి కూడా వాళ్ళ మీద దిగజారంటే వీటన్నిటిని చూస్తుండి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమి పట్టనట్టుగా ఉన్నారు, వీటి గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా ఆవిడ ప్రశ్నిస్తున్నారు ఈ లేఖలో. అలాగే నీకు మాత్రం పట్టడం లేదని చెప్పేసి వీటన్నిటి గురించి కూడాను ఆవిడ ఇన్ని జరుగుతున్న, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుతున్నా, వివేక హత్య గురించి టీవీ ఛానల్స్లో డిబేట్లు జరుగుతున్నా సరే, కొంతమేర వాళ్ళు దాడులు చేస్తున్నా సరే, వీళ్ళ మీద ఇవన్నీ నీకు పట్టడం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఆవిడ ప్రశ్నించారు. ఇక సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. నువ్వు నిమ్మకు నీరెత్తినట్టుగా ఏం పట్టించుకోకుండా చెల్లెళ్లను టార్గెట్ చేసి మాట్లాడడం అనేది, కొంతమేర వాళ్ళని హేళన చేసి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఆవిడ లేఖ రాశారు. ఇక కుటుంబ సభ్యుని కాకపోయినా, అంటే ఒక కుటుంబ సభ్యుడిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా సరే వివేక హత్యపై స్పందించాలి, మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ఆవిడ మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఆవిడ ఇంకో విషయం ఏంటంటే, ఇది కుటుంబ సభ్యుడిగా కొంతమేర నువ్వు కర్తవ్యం నిర్వర్తించలేకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా సరే ఈ యొక్క పని ఏదైతే ఉందో, లేదంటే హంతకులను నిందితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించే బాధ్యత, కర్తవ్యం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా నీకుందని చెప్పేసి సౌభాగ్యమ లేఖలు రాశారు. ఇంకా బాధించే అంశం, హత్యకు కారకులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ నువ్వు ఎంపీగా అవకాశం ఇచ్చావు, వాళ్ళు నామినేషన్ ఇస్తున్న అలాగే చూస్తున్నావు అని చెప్పేసి ఆవిడ కొన్ని సంచలనమైన లేఖ అయితే రాశారు. ఈ లేఖలో అనేక అంశాల గురించి చర్చించారు. మరీ ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ లేఖ రాశారు. ఎందుకంటే మరీ ముఖ్యంగా హత్య చేసిన వాళ్లకు, హంతకులకు నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చావు, ఎంపీ అంటే కడప ఎంపీ టికెట్ అవినాష్కి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అవినాష్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. అయినా ఇవన్నీ చూస్తూ కూడా నువ్వు కామ్గా ఉండిపోతున్నావు, నువ్వు కావాలని వాళ్ళకి రక్షణగా ఉంటున్నావు అని చెప్పేసి ఆవిడ లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కూడా కాదు, ఇలాంటి దుశ్చర్యలు అనేవి కూడా నీకు ఏమాత్రం మంచిది కాదు, ఇది నీకు తగినది కాదు అని కూడా విన్నవించుకుంటున్నానని చెప్పేసి ఆవిడ లేఖలో రాశారు. ఇక హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు, వాళ్ళకి టికెట్ కూడా ఇచ్చావు, ఇది నీకు సరైన పద్ధతి కాదు, చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం ఆలోచన చేయాలని
నిన్ను ప్రార్థిస్తున్నా అని చెప్పేసి ఆవిడ లేఖలో పేర్కొన్న. అలాగే రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం ధర్మం నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నానని చెప్పేసి ఆవిడ లేఖలు రాశారు. సో ఇక అనేకమైన విషయాలు ఏవైతే ఎంపీ క్యాండిడేట్గా అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం, ఆయన నామినేషన్ వేయడం, ఆ నామినేషన్ ఇంకా ఎంపీ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం ఇదంతా సరికాదు, చెల్లెళ్ళను కూడా నువ్వు హేళన చేస్తున్నావు, నీ టీవీ ఛానల్ కానీ పత్రిక కానీ నీ పార్టీ వర్గాలు కానీ అన్నీ కూడా కొంత దుష్ప్రచారం చేస్తున్నాయి. వివేక హత్య ఎందుకు జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నువ్వు ఇవన్నీ పట్టనట్టుగా మా కుటుంబానికి అన్యాయం జరుగుతున్న పట్టనట్టుగా కనీసం కుటుంబ సభ్యుడిగా కాకపోయినా సరే సో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీ యొక్క బాధ్యత నువ్వు తీసుకోవాలి, నీ కర్తవ్యం అని ఆవిడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. సో ఇక్కడ అనేకమైన విషయాలు మనం చూసుకున్నట్లయితే ఆవిడ ఏదైతే చెల్లెలను టార్గెట్ చేసిన విషయం కానీ లేదంటే వాళ్ళని హేళనగా మాట్లాడుతున్న విషయం కానీ వాళ్ళ వెనక ఎవరున్నారు ఏంటి అనే విషయం కానీ ఇలాంటి కొన్ని విషయాలు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నప్పుడు కానీ బహిరంగంగా పార్టీ వర్గాలు చర్చిస్తున్నప్పుడు కానీ చాలా బాధాకరంగా ఉందని ఆవిడ వాపోతున్నారు. ఈ లేఖలో అనేకమైన అంశాలు కూడా ఆవిడ పేర్కొన్నారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు, నీ తండ్రిని కోల్పోయినప్పుడు నువ్వు ఎంత మనోవేదనకు గురయ్యావు, 2019లో నీ చెల్లి కూడా నీ బాబాయిని కోల్పోయినప్పుడు మీ చిరుతండ్రిని కోల్పోయినప్పుడు అదే మనోవేదనకు గురైంది, అదే బాధకు గురైంది. కనీసం వీటన్నిటికి చూస్తుండూ కూడాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు పట్టించుకోవట్లేదు, హంతకులు వైపే నువ్వు కూడాను హంతకులకే టికెట్లు ఇస్తున్నావు అని చెప్పేసి వైఎస్ వివేకానంద భార్య సౌభాగ్యమ ఈ యొక్క లేఖ అయితే రాశారు. సో ఇక ఈ లేఖ రాసిన సందర్భంలోనే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందులలో నామినేషన్ ఇస్తున్నారు. ఈ నామినేషన్ సందర్భంగా సిఎస్ఐ గ్రౌండ్స్లో నిర్వహించిన ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలనమైన కామెంట్స్ కూడా చేశాడు. మరీ ముఖ్యంగా చిన్నాన్నకు రెండో భార్య ఉన్న సంగతి అందరికీ తెలిసింది, సంతానం ఉన్న సంగతి అందరికీ తెలిసింది. ఆ టైంలో ఎవరు ఎందుకు ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏంటి, కానీ అవినాష్ రెడ్డిని కావాలనే టార్గెట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ సమయానికి వివేక ఇంటికి వెళ్ళడానికి అవినాష్ రెడ్డికి అవసరం లేదు కదా, ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళారు, ఎవరు రమ్మంటే వెళ్ళారు. సో దాని గురించి అందరికీ తెలుసు, జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, మీకు మాకు కాదు. సో కుట్ర జరుగుతుంది. అవినాష్ చిన్నపిల్లడు కాబట్టి, కొంత చిన్న వయస్కుడు కాబట్టి ఆయన మీద అనేకమైన నిందలేసి ఆయన తెరమరుగున చేయాలని, ఆయన కనిపించకుండా చేయాలనే కొన్ని అనేకమైన కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దీని మీద సీరియస్ అయ్యారు. సో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పక్క సౌభాగ్యమ లేక మరోపక్క జగన్మోహన్ రెడ్డి కౌంటర్. సో ఇదే తరుణంలో పులివెందుల రాజకీయం చాలా రసవత్రంగా మారిపోబోతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచే షర్మిల కూడా ఎంపీగా పోటీ చేస్తారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద ఆవిడ అగనిస్ట్గా పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా. ప్రస్తుతానికి షర్మిల పిసిసి చీఫ్గా ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన. సో ఎంపీ అవినాష్ రెడ్డికే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు. సో దీనిపైన అనేకమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో మరీ ముఖ్యంగా సౌభాగ్యమ లేఖకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే రోజు లెటర్ రాసిన కొద్దిసేపటికే ఆయన కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది, సీరియస్ అవ్వడం కూడా జరిగింది. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా వైఎస్ సౌభాగ్యమ లేఖపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కౌంటరు వీటన్నిటికీ తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.